హలో గైస్, ఈ వీడియోలో మాన్స్టర్ వెర్స్ లో భాగమైనటువంటి మోనార్క్ ద లెగసీ ఆఫ్ మాన్స్టర్స్ ఎపిసోడ్ 1 తెలుగు ఎక్స్ప్లెనేషన్ ని చేద్దాం. మోనార్క్ అనేది టైటన్స్ అని పిలువబడే జైంట్ మాన్స్టర్స్ ని మానిటరింగ్ చేసేటువంటి సంస్థ. ఈ గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ ద న్యూ ఎంపైర్ మూవీని చూసే ముందు ఈ టీవీ సిరీస్ ని తప్పకుండా చూడాలి. ఈ ఎపిసోడ్ పేరు ఆఫ్టర్ మాత్. ఈ ఎపిసోడ్ స్టార్టింగ్ లో 2017 లో రిలీజ్ అయినటువంటి స్కల్ ఐలాండ్ ఈవెంట్స్ కి సంబంధించి కొన్ని క్లిప్స్ ని చూపిస్తూ ఉంటారు. ఇక్కడ మనకు స్కల్ ఐలాండ్ మూవీలో ఉన్న బిల్ రేండా మనకు కనిపిస్తాడు. అతను తన కుటుంబ సభ్యుల కోసం తన కెమెరాలో ఒక వీడియోని రికార్డ్ చేస్తూ ఉంటాడు. అందులో అతను రికార్డ్ చేస్తూ, ఇది మీకు చేరేటప్పటికి నేను బతికి ఉండకపోవచ్చు, నేను చేసిన తప్పులను సరిదిద్దుకోలేను, కానీ ఐ కుడ్ లీవ్ సంథింగ్ ఫర్ ద ఫ్యూచర్, ఎ లెగసీ అని చెప్పి పరిగెడుతూ ఉంటాడు. ఇంతలో అతని తరంతో మదర్ లాంగ్ లెగ్స్ అనబడే ఒక జైంట్ స్పైడర్ వస్తూ ఉంటుంది. నిజానికి ఈ సీన్ స్కల్ ఐలాండ్ మూవీలో జైంట్ స్పైడర్ వచ్చిన సమయంలో జరిగింది, కానీ ఈ సీన్ ని ఆ మూవీలో చూపించలేదు. ఈ టైంలో అతను పరిగెడుతూ సముద్రంలో తన దగ్గర ఉన్న బ్యాగ్ ని విసిరేస్తాడు. ఆ బ్యాగ్ పై మోనార్క్ కి సంబంధించిన లోగోతో పాటు ప్రాపర్టీ ఆఫ్ రేండా అని రాసి ఉండటాన్ని మనం చూడవచ్చు. అతని స్పైడర్ చంపేయడానికి వచ్చిన సమయంలో అక్కడే ఉన్న మ్యాంటిల్ క్లా అనే ఒక జైంట్ క్రాబ్ వచ్చి ఆ స్పైడర్ తో ఫైట్ చేస్తూ సముద్రంలో ఆ రెండు పడిపోతాయి. అక్కడ నుండి సీన్ 2013 కి వెళ్తుంది. అక్కడ జపాన్ దగ్గరలోని సముద్రంలో కొంతమంది ఫిషర్మెన్స్ చేపలు పడుతుంటారు. వారికి ఆ బ్యాగ్ దొరుకుతుంది. తర్వాత సీన్ 2015 కి కట్ అవుతుంది. అక్కడ మనకి ఎనా సవాయ్ ఏకేఏ కేట్ రేండా కనిపిస్తుంది. ఈమె ప్లేన్ లో జపాన్ కి వస్తుంది. అక్కడ గాడ్జిల్లాకి సంబంధించిన చాలా సేఫ్టీ మెజర్మెంట్స్ ని పాటిస్తుంటారు. ప్లేన్ లోని హ్యూమన్స్ పై కూడా పారాసైట్స్ ని స్ప్రే చేస్తుంటారు. ఎయిర్పోర్ట్ లో గాడ్జిల్లాకి సంబంధించి కాషన్ సింబల్స్ కూడా ఉంటాయి. ఆమె ప్లేన్ లో ఉన్నప్పుడు ఆమెపై పారాసైట్స్ ని స్ప్రే చేస్తున్న వ్యక్తి వేసుకున్న డ్రెస్ చూసి ఫ్లాష్ బ్యాక్ లోని కొన్ని విషయాలు గుర్తొస్తూ ఉంటాయి. తర్వాత ఆమె ఒక కార్ ఎక్కి వెళ్తూ ఉంటుంది. అలా వెళ్తున్నప్పుడే దారిలో కొన్ని మిజైల్స్ ని అటాకింగ్ మోడ్ లో ప్రిపేర్ చేసి ఉంచడాన్ని మనకు చూపిస్తారు. దాని గురించి డ్రైవర్ ని అడిగినప్పుడు అవి మాన్స్టర్స్ ని అటాక్ చేయడానికి ఏర్పాటు చేసినట్లుగా అతను చెబుతాడు. అలాగే మాన్స్టర్స్ పై ట్రేడ్ చేస్తూ చాలా మంది బిజినెస్ చేస్తున్నారు. గవర్నమెంట్ కూడా మిజైల్స్, డ్రోన్స్ గురించి చాలా ఖర్చు చేస్తుందని చెబుతాడు. అక్కడి నుండి ఆమె ఒక అపార్ట్మెంట్ కి వెళ్తుంది. తన దగ్గర ఉన్న కీస్ తో ఒక రూమ్ డోర్ ని అన్లాక్ చేసి లోపలికి వెళ్తుంది. లోపల గోడపై కొన్ని ఫొటోస్ ని చూస్తూ ఉంటుంది. ఆ ఫొటోస్ లో ఒక పర్సన్ ని అలా చూస్తూ ఉంటుంది. ఇంతలో ఆ ఇంట్లోని ఒక ఆమె కేట్ ని చూసి కంగారు పడుతుంది. ఇంతలో ఆమె సన్ అయిన కెంటారో వచ్చి కేట్ ని ఎవరు నువ్వు అని అడుగుతాడు. అప్పుడు కేట్ ఆ ఫోటోలో ఉన్న పర్సన్ నాకు ఫాదర్ అవుతాడని చెబుతుంది. అప్పుడే మనకు తెలుస్తుంది ఆ పిక్చర్ లో ఉన్న పర్సన్ కెంటారో కూడా ఫాదర్ అవుతాడని. అక్కడి నుండి సీన్ 1959 కజకిస్తాన్ కి వెళ్తుంది. అక్కడ డాక్టర్ కీకో యంగ్ వెర్షన్ ఆఫ్ బిల్ రేండా అండ్ లీషా ఒక కార్ లో మాన్స్టర్స్ ని వెతుకుతూ వాటిపై రీసెర్చ్ చేయడానికి వెళ్తుంటారు. వారు ఒక ప్లేస్ లో దిగి రేడియేషన్ మాస్క్ ని ధరించి అక్కడి రేడియేషన్ చెక్ చేస్తూ వెళ్తుంటారు. అంతలో వారికి ఒక కిడ్ తన పేరెంట్స్ ని పోగొట్టుకుని చేతిలో గన్తో ఎదురవుతాడు. ఈ ప్రదేశం చాలా ప్రమాదకరమైనదని, అదే విధంగా ఇక్కడ గవర్నమెంట్ ఎర్త్ నుండి హెల్ కి ఒక హోల్ చేసిందని ఆ కిడ్ చెబుతాడు. మేబీ అది గాడ్జిల్లా వెస్ కాంగ్ మూవీలో చూపించిన హేలో ఎర్త్ కి దారి అయి ఉండే అవకాశం ఉంది. తర్వాత వాళ్ళు ఒక పెద్ద న్యూక్లియర్ పవర్ ప్లాంట్ దగ్గరికి చేరుకుంటారు. అక్కడ చుట్టూ అడవి మొత్తం బర్న్ అయిపోయి ఉంటుంది. ఆ కిడ్ చెప్పినట్లే రేడియేషన్ కూడా ఉండదు. వారు తమ మాస్కులను తీసి పవర్ ప్లాంట్ లోకి వెళ్తుంటారు. అక్కడ నుండి సీన్ 2015 కెంటారో హౌస్ కి వెళ్తుంది. కెంటారో కేట్ ని నువ్వు మా ఫాదర్ కూతురు అని ప్రూవ్ చేసుకోమని అడుగుతాడు. ఆమె తన దగ్గర ఫొటోస్ ని చూపిస్తుంది. మన ఫాదర్ మనల్ని మోసం చేసి 2 ఫ్యామిలీస్ ని ఏర్పాటు చేసుకున్నాడు అని బాధపడుతూ తన దగ్గర ఉన్న కీస్ ని వారికిచ్చి కేట్ వెళ్లిపోతుంది. ఇప్పుడు సీన్ మళ్ళీ 1959 కి వెళ్తుంది. అక్కడ లీషా, బిల్లీ, కేకోలు బాంబ్ ని పెట్టి బ్లాస్ట్ చేస్తారు. దాని వలన ఆ ప్రాంతంలో ఒక పెద్ద హోల్ ఏర్పడుతుంది. మళ్ళీ సీన్ 2015 కి కట్ అవుతుంది. ఇక్కడ టోక్యోలో డేంజర్ సిగ్నల్ కి సంబంధించి సైరన్ ని మోగిస్తారు. అందరూ గాడ్జిల్లా వచ్చినప్పుడు సర్వైవ్ అవడానికి గవర్నమెంట్ ఏర్పాటు చేసిన ప్లేసెస్ కి వెళ్తుంటారు. ఇంతలో కెంటారో అతని మదర్ కేట్ ని ఆ ప్లేస్ కి తీసుకువెళ్తారు. అది గాడ్జిల్లా వచ్చినప్పుడు వేసే సైరన్ అని తెలుసుకుని తన ఫ్లాష్ బ్యాక్ స్టోరీ గుర్తుకు వచ్చి పానిక్ అవుతూ ఉంటుంది. కేట్ ఫ్లాష్ బ్యాక్ లో కేట్ ఒక స్కూల్ టీచర్. 2014 లో వచ్చిన గాడ్జిల్లా మూవీ ఈవెంట్స్ లో బ్రిడ్జ్ పై గల ఒక స్కూల్ బస్ లో ఆమె ఉంటుంది. కానీ గాడ్జిల్లా
గాడ్జిల్లా వలన ఆ బస్ కిందికి పడిపోయి చాలా మంది కిడ్స్ టీచర్స్ చనిపోతారు. ఈమె మాత్రం సర్వైవ్ అవుతుంది. గాడ్జిల్లాని అంత దగ్గరగా చూడడం, అదే విధంగా తన ముందే చాలా మంది కిడ్స్ చనిపోవడం వంటి వాటి వలన ఆమె చాలా భయపడిపోతుంది. అది గుర్తుకు రావడం వలనే ఆమె ప్యానిక్ కి గురవుతూ ఉంటుంది. తర్వాత ప్రెజెంట్ లో అంతా సేఫ్ అని తెలియగానే అందరూ సర్వైవర్స్ ప్లేస్ నుంచి బయటకు వస్తారు. మళ్ళీ సీన్ 1959 కి వెళ్తుంది. ఇక్కడ కేకో వారు చేసిన హోల్ లోనికి వెళ్తూ ఉంటారు. షా ఎంత చెప్పినా వారు అక్కడ కనిపించే మాన్స్టర్స్ ఎగ్స్ ని శాంపిల్స్ తీసుకోవడానికి కిందికి దిగుతారు. దీంతో షా కూడా వారితో వెళ్తాడు. మళ్ళీ సీన్ 2015 లో కెంటారో కేట్ ని మన ఫాదర్ బ్యాడ్ పర్సన్ కాదా అని నీకు తెలియాలి అంటే ఒకటి చూపించాలి అని చెప్పి కేట్ ఇచ్చిన కీస్ తీసుకుని ఆమెను అతని ఆఫీస్ కి తీసుకువెళ్తాడు. ఆమె అక్కడ పరిశీలిస్తూ గోడకి ఉన్న ఒక మ్యాప్ ని తీసినప్పుడు ఆ గోడకి ఒక లాకర్ ఉంటుంది. దాని పాస్వర్డ్ గా కెంటారో బర్త్ మంత్, కేట్ బర్త్ డే అండ్ ఎమికో బర్త్ మంత్, కేట్ మదర్స్ బర్త్ డే, ఈ నెంబర్స్ ని టాప్ చేయగానే లాకర్ అన్లాక్ అవుతుంది. అందులో ఎపిసోడ్ ఫస్ట్ లో బిల్ రాండా సముద్రంలో పడేసిన బ్యాగ్ ఉంటుంది. అందులో చాలా డిజిటల్ ఫైల్స్ కనిపిస్తుంటాయి. వాటిని డీకోడ్ చేయడానికి కెంటారో తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అయిన మేని సాయం అడుగుతాడు. ఈమె ఒక హ్యాకర్. ఈమె సాయంతో వాటిని ఎన్క్రిప్ట్ చేస్తారు. అక్కడే కేట్ జైంట్ స్పైడర్ తో కూడిన ఒక పిక్చర్ ని చూస్తుంది. దానిని కెంటారో తనకి గిఫ్ట్ గా ఇచ్చినట్లుగా మే చెప్తుంది. తర్వాత వారు ఆ డేటాని ఎన్క్రిప్ట్ చేయగానే శాన్ ఫ్రాన్సిస్కోలోని మోనార్క్ ఆర్గనైజేషన్ కి అలర్ట్ వెళ్తుంది. అక్కడి అధికారి అయిన టీమ్ జపాన్ లో ఉన్న అనుచరులకి కాల్ చేసి వారిని పట్టుకోమని చెబుతాడు. అప్పుడు కెంటారో అసలు మన ఫాదర్ ఇంతకీ బతికి ఉన్నాడా అని అడుగుతాడు. దానికి కేట్ నేను జీ-డే అంటే గాడ్జిల్లా అటాక్ చేసిన రోజుకి 5 రోజుల తరువాత మెడికల్ క్యాంప్ లో తన ఫాదర్ హిరోషి రాండాని కలిసినట్లు చూపిస్తారు. తర్వాత కేట్ ఎన్క్రిప్ట్ చేసిన ఫైల్స్ లోని ఒక గాడ్జిల్లా ఫుట్ ఫాజిల్స్ లో నిల్చొని ఫోటో తీసుకున్న ఒక లేడీని చూసి ఆమె తన గ్రాండ్ మదర్ గా చెబుతుంది. ఆమె ఇంకెవరో కాదు డాక్టర్ కేకో అని మనకి తెలుస్తుంది. మళ్ళీ సీన్ 1959 కి వెళ్తుంది. ఇక్కడ కేకో మరియు షా వారు చేసిన హోల్ లోకి దిగి అక్కడ ఉన్న మాన్స్టర్ ఎగ్స్ యొక్క శాంపిల్స్ తీసుకోవాలని అనుకుంటారు. ఇంతలో అక్కడ ఉన్న ల్యాండ్ బ్రేక్ అవడం వలన ఎండోస్ వార్మర్ అనే క్రియేచర్స్ వచ్చి వారిపై దాడి చేస్తాయి. అప్పుడు వెంటనే షా తన దగ్గరున్న తాడుతో పైకి ఎక్కుతాడు. కానీ ఆ క్రియేచర్స్ డాక్టర్ కేకోని పట్టుకుంటాయి. వెంటనే బిల్ రాండా ఆమెను పైకి లాగడానికి తాడు లాగుతూ ఉంటాడు. కానీ ఆ క్రియేచర్స్ ఆమెను పట్టుకుని ఉండడం వలన ఆ వెయిట్ ని హోల్డ్ చేయలేక తాడును వదిలివేస్తాడు. దీంతో ఆమె ఆ క్రియేచర్స్ తో పాటు ఆ హోల్ లోకి పడిపోతుంది. ఇక్కడతో ఎపిసోడ్ 1 ఎండ్ అవుతుంది. మిగిలిన ఎపిసోడ్ బ్రేక్ డౌన్ వీడియోస్ కూడా నోటిఫికేషన్ లో మీకు కావాలంటే మా ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. మా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి.